ఏప్రిల్ 22, 2025 కాశ్మీర్లోని పహల్గామ్ అనే పర్యాటక ప్రదేశంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు చనిపోయారు. అందులో చాలామంది హిందూ యాత్రికులు ఉండడం వల్ల ఇది తీవ్రంగా స్పందనను తీసుకొనొచ్చింది. అయితే దాడి లక్ష్యంగానే జరిగిందంటున్నారు అధికారులు. ప్రధాని మోదీ గారు ఆర్మీకి ఫ్రీ హ్యాండ్నిచ్చారు. అంటే ఏదైనా చేయడానికి అనుమతినిచ్చారు. కాశ్మీర్లో గట్టి చర్యలు తీసుకున్నారు. అనుమానితుల ఇళ్లను కూల్చారు. 2000 మందిని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ డిప్లొమాట్లను, పాకిస్తాన్ పౌరులకు ఇచ్చిన వీసాలను రద్దు చేసి పాకిస్తాన్కు వెళ్లిపోమని చెప్పారు. ఇండస్ వాటర్ ఒప్పందం నిలిపేశారు. ఇది భారత్-పాక్ మధ్య ఉన్న నీటి ఒప్పందం. రాజకీయ నాయకులు మద్దతు. అన్ని పార్టీల నేతలు దాడిని ఖండించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు మద్దతును తెలిపారు. అయితే అమెరికా, ఐక్యరాజ్యసమితి రెండు దేశాలు శాంతిగా ఉండాలని చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ తమకు ఈ పహల్గామ్ అటాక్తో ఏమీ సంబంధం లేదంటున్నారు. ఉగ్రవాదం ఎప్పుడు జరిగిందైనా మనం మర్చిపోకూడదు. దేశ భద్రత కోసం మనం ఎప్పుడు సంఘటితంగానే ఉండాలి. మనం శాంతిని కోరుకుంటాం, కానీ అవసరమైతే దేశాన్ని రక్షించేందుకు సిద్ధంగా